గురుగారు, పాండవులు సత్యవ్రతులు. మరి అటువంటి సత్యవ్రతులు 13 సంవత్సరాల పాటు వనవాసంలో అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు? మహాభారతంలో పడ్డటువంటి పాండవులు పడ్డ కష్టాలని అసాధారణమైనటువంటి కష్టంగా వర్ణించాడు వ్యాస భగవానుడు. అంటే మనం బాగా ఆలోచిస్తే ఇంద్రుడు భూమి మీద మానవుడుగా పాండవులుగా పుట్టారు. కానీ మీరు రామాయణంలో ఆలోచిస్తే రాముడు సాక్షాత్తు పరబ్రహ్మే. అటువంటి రామచంద్రమూర్తి కూడా 14 సంవత్సరాల అరణ్యవాసం చేశాడు. పాండవులైనా 12 సంవత్సరాలే అరణ్యవాసం. 14 సంవత్సరాలు రామచంద్రమూర్తి అరణ్యవాసం చేశారు. ఏంటంటే ఎవరైనా కూడా, అంటే ఈ కథల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతటి వారైనా సరే పూర్వజన్మార్జితమైనటువంటి కర్మల్ని అనుభవించక తప్పదు. ఉదాహరణకి మీరు గమనించండి, జగద్గురువుగా మనం అందరం పొగిడేటువంటి కృష్ణ పరమాత్మ జైల్లో పుట్టాడు. భగవంతుడు చెరసాలలో పుట్టడం ఏంటి అంటే, ఇది జరగవలసినటువంటి విధి విధానాల్లో కార్యకారణ సంబంధంతో ఇవన్నీ జరుగుతాయి. కనుక పాండవులు కూడా వాళ్ళ యొక్క ప్రారంధ విశేషం చేత, అంటే ఇంద్రుడే భూమి మీద 5గురుగా పుట్టినప్పుడు, ఆ 5గురుగా పుట్టినటువంటి ఇంద్రుడు తాను పూర్వజన్మలో చేసినటువంటి కర్మల వల్ల ఈ భూమి మీద 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. కనుక ఈ కథల యొక్క ప్రధాన తాత్పర్యం ఏంటంటే, ఎంతటి వాడైనా చేసిన దానికి ఫలితాన్ని అనుభవించాలి. కనుక ఎవరో చూడలేదు, ఎవరు చూడలేదు కనుక నేను చేసిన దానికి కేసు ఉండదు అనుకుంటే అది జరగదు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా. కనుక మన జన్మకర్మల్లో పూర్వార్జితమైనటువంటి కర్మ విశేషం వల్లనే జన్మలు వస్తాయి. ఆ జన్మ వచ్చినప్పుడు మనం అనుభవించేటువంటి కష్టాలు కానీ, వనవాసాలు కానీ, అజ్ఞాతవాసం కానీ, మాన అవమానాలు కానీ, భూషణం కానీ, వైభవం కానీ, ఇవన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకునేవే. కనుక దాన్ని సూచిస్తూనే భారతంలో పాండవుల యొక్క అరణ్యవాసము, అజ్ఞాతవాసం సూచితం.